బుల్లెట్ ట్రైన్ కొత్త అలైన్మెంట్ పై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల్లో ఆందోళన కలుగుతుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గతంలో శంషాబాద్ నుంచి నల్గొండ సూర్యాపేట మీదుగా చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన ఉండేదని, ఈ ప్రాంత ప్రజలంతా రైలు మార్గంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ అవసరం ఎంతో ఉందని, పాత అలైన్మెంట్ మార్చి వేరే వైపు నుండి ప్రయత్నం చేస్తున్నారనే విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు వెంటనే పునరాలోచన చేయాలని, ఇక్కడున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి బుల్లెట్ ట్రైన్ ను పాత పద్ధతిలోనే అనుకున్న మార్గంలో వచ్చేలా సహకరించాలని, దీనిపై మా వంతు సహకారం కూడా తప్పకుండా అందజేస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సంబంధించి ఈ మధ్యకాలంలో మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు ఆందోళన కలుగుతూ ఉంది. అది గతంలో చౌటుప్పల, చిట్యాల్, నార్గట్పల్లి, నకరెక్కల్, సూర్యాపేట, కోదాళ్ల మీదుగా అమరావతికి వెళ్ళే రూట్ ఉండే. గతంలో ఎప్పుడు మాట్లాడినా అదే పద్ధతుల్లో చెప్పిండ్రు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దానిపైన ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడి ప్రజలకు కూడా దాని అవసరం ఉంది, దాని వినియోగం ఉంది. దానికి ఈ పద్ధతిలో వేసుకుంటేనే ప్యాసింజర్స్ కూడా ఉంటారు వాస్తవానికి. సరే, ఇది మిగతా రైళ్లలాగా అన్ని గ్రామాలలో ఆగకపోవచ్చు, కొన్ని లిమిటెడ్ స్టేషన్లో పెట్టవచ్చు కాక, అయినప్పటికీ కూడా అది నల్గొండ హెడ్ క్వార్టర్కి, సూర్యాపేట హెడ్ క్వార్టర్కి అందుబాటులో నుంచి వెళ్ళే అవకాశం ఉండే. నల్గొండ హెడ్ క్వార్టర్కి ఉత్తరం వైపుకి సంబంధించి ఈ మధ్యకాలంలో మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు ఆందోళన కలుగుతూ ఉంది. అది గతంలో చౌటుప్పల, చిట్యాల్, నార్గట్పల్లి, నకరెక్కల్, సూర్యాపేట, కోదాళ్ల మీదుగా అమరావతికి వెళ్ళే రూట్ ఉండే. గతంలో ఎప్పుడు మాట్లాడినా అదే పద్ధతుల్లో చెప్పిండ్రు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దానిపైన ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడి ప్రజలకు కూడా దాని అవసరం ఉంది, దాని వినియోగం ఉంది. దానికి ఈ పద్ధతిలో వేసుకుంటేనే ప్యాసింజర్స్ కూడా ఉంటారు వాస్తవానికి. సరే, ఇది మిగతా రైళ్లలాగా అన్ని గ్రామాలలో ఆగకపోవచ్చు, కొన్ని లిమిటెడ్ స్టేషన్లో పెట్టవచ్చు కాక, అయినప్పటికీ కూడా అది నల్గొండ హెడ్ క్వార్టర్కి, సూర్యాపేట హెడ్ క్వార్టర్కి అందుబాటులో నుంచి వెళ్ళే అవకాశం ఉండే. నల్గొండ హెడ్ క్వార్టర్కి ఉత్తరం వైపు నుంచి, సూర్యాపేట హెడ్ క్వార్టర్కి దక్షిణ వైపు నుంచి, నకరికల్ కూడా దక్షిణ వైపు నుంచి వెళ్ళే అవకాశం ఉండే. కానీ ఇవాళ దాన్ని మార్చి ఇంకో వైపు సర్వే చేస్తున్నారు అని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో అది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి. అటు యాదాద్రి భువనగిరి కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట జిల్లాల్లో. మరి దీనిపైన వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా దానిపైన మాట్లాడాలి. దానిపైన వాళ్ళ పార్టీలను ఒప్పించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలి. తప్పకుండా బుల్లెట్ ట్రైన్లను పాత పద్ధతుల్లో గతంలో అనుకున్న మార్గంలోనే తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మేము కూడా మా వంతు పాత్రగా మా కృషి కూడా మేము చేస్తాం.